కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ వెలుతురు. రచయిత శ్రీ భగవంతం గారు. గొప్ప విలక్షణమైన శైలిని కల రచయిత. ఇతని కథలు మనల్ని వేరే ప్రపంచంలోకి, ఊహల్లోకి తీసుకువెళతాయి. ఇతర కథలు అతడు, నేను, లోయ చివరి దృశ్యం, చిట్ట చివరి సున్నా, గోధుమ రంగు ఆట, చంద్రుడు గీసిన బొమ్మలు మొదలైనవి. ప్రస్తుత కథ వెలుతురు చినుకు పత్రిక మార్చి 2020 సంచికలో వచ్చింది. ఎంతో స్ఫూర్తిని ఇచ్చే కథ, నిరాశల్లో ఉన్నవారికి కావాల్సిన కథ, జీవితం మీద ఆశని కలిగించే కథ, జీవితాన్ని ఎలా చూడాలో చెప్పే కథ. ఇలాంటి కథలు ఇంకా ఎన్నో రావాలి అనిపించే కథ. ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ. వినండి శ్రీ భగవంతం గారి వెలుతురు. రాత్రి 2 గంటల సమయంలో నిశ్శబ్దపు వెన్నెల పరిసరాలు. ఆత్మహత్య చేసుకుందామని ఆ ఊరు చివరి చెరువులోకి దూకిన అతడిని ఊహించని విధంగా ఆ చెరువు నీటి మీద పడుతోన్న చంద్రుని ప్రతిబింబం రక్షించి ఒడ్డుకు లాక్కొచ్చింది. వెల్లకిలా పడుకోబెట్టి అతడి పొట్టలోకి వెళ్ళిపోయిన నీళ్లని కక్కించి స్పృహ తెప్పించింది. కళ్ళు తెరిచి దబుక్కున లేచి కూర్చుని చుట్టూ చూస్తూ, నన్నెవరు కాపాడారు, ఎవరు అని కొంత అయోమయంగానూ కొంత భయంగానూ ప్రశ్నించుకుంటున్న అతడి తడిసిన తలను నిమురుతూ తల్లిలా చల్లగా చెప్పిందా చంద్రబింబం, నేనే అని. దానివైపు విస్మయంతో చూస్తూ, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నేను చంద్రుని ప్రతిబింబాన్ని. నీళ్లలోకి దూకి చనిపోవాలనుకున్న నిన్ను ఒడ్డుకి తీసుకొచ్చింది నేనే. నమ్మకం లేకపోతే చెరువులోకి చూడు. నేను అక్కడ లేను, ఇక్కడున్నాను. అతడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. నిజమే, నీళ్లలో ఉండాల్సిన చంద్రబింబం తన పక్కన కూర్చుని ఉంది. కాసేపు ఆకాశంలోంచి చంద్రుని వైపు, తన పక్కనున్న దాని ప్రతిబింబం వైపు మార్చి మార్చి చూశాడు. అతడు కవి. ఏదో ఒకరోజు పున్నమి చంద్రుడు నా మీద నుండి కాకుండా నా లోపలి నుండి నడుచుకుంటూ అవతలికి వెళ్తాడు అని తన కవితలో రాసుకున్నవాడు. నేను మరణించిన తరువాత నా చేయి పట్టుకుని చంద్రుడు నేను పుట్టిన ఊరు మీదుగా ఆకాశంలోని నా తల్లిదండ్రుల దగ్గరికి నన్ను తీసుకెళ్తాడు అన్న కల్పనలు చేయగలిగినవాడు. తలుచుకుంటే ఒక మనిషిని చంద్రుని నీడ కూడా చెరువులోంచి ఒడ్డుకు తీసుకురాగలదు అని అర్థం చేసుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు. అర్థం కాగానే అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చంద్రబింబం 2 చేతులు పట్టుకుని భోరున విలపిస్తూ అడిగాడు, నన్నెందుకు వెళ్ళిపోనివ్వలేదు? ఏళ్ల తరబడి బరువెక్కిన అతని హృదయం కన్నీళ్ల ద్వారా కొంచెం తేలిక పడ్డాక ప్రశ్నకు జవాబులా కాకుండా ప్రశ్నకు ప్రశ్నలానే అడిగింది చంద్రబింబం. ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు ఈ లోకం నుండి? అతడి కళ్ళ ముందు గడిచిన అతని జీవితమంతా గిర్రును తిరిగింది. 5 నిమిషాల గాఢమైన నిశ్శబ్దాన్ని అనుభవించాక అతడు చెప్పసాగాడు. ఏముందని బతకాలి ఈ భూమి మీద? బాల్యం గుర్తుకొచ్చినప్పుడల్లా అమ్మా నాన్న పడ్డ కష్టాలు కళ్ళ ముందు కదులుతాయి. యవ్వనం గుర్తుకొచ్చినప్పుడల్లా విపులమైన ప్రేమ మనసుని విచారంలోకి దింపుతుంది. అతడి హృదయంలో 20 ఏళ్ల యువతి మెదిలింది. ప్రపంచంలోని ఆనందమంతా తన కళ్ళలోంచే బయటికి ప్రసారమవుతుందేమో అన్నట్లుండే యువతి.
ఇక వైవాహిక జీవితాన్ని తలుచుకున్నప్పుడల్లా అందులోని రసహీనత నన్ను తీవ్రమైన విచారంలోకి నెట్టిపడేస్తుంది. పిల్లల్ని తలుచుకున్నప్పుడల్లా ఈ కల్మషపు ప్రపంచంలోకి అనవసరంగా వీళ్ళు అడుగు పెట్టడానికి ముఖ్య కారకుణ్ణి అయ్యానే అనే అపరాధ భావన. ఇటీవలే ఒకరి వెంట మరొకరు శాశ్వతంగా వెళ్ళిపోయిన అమ్మానాన్నలు గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్లను నెత్తిమీద పెట్టుకొని ఈ లోకమంతా ఎందుకు తిప్పి చూపించలేకపోయానన్న వేదన. అతడి కళ్ళల్లోంచి ధారాపాతంగా దుఃఖం. కాసేపటి మౌనం తర్వాత అతడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. చెబితే నవ్వుతావేమో, ఈ మాత్రం దానికే అంత వైరాగ్యం ఎందుకు అని కూడా అంటావేమో. ఇవన్నీ ఒక ఎత్తైతే నాకు ఈ మధ్య సీజన్ కాని సీజన్లో మార్కెట్లో లభిస్తున్న ఫ్రూట్స్ని చూసినప్పుడు కూడా ఏదో తెలియని విరక్తి కలుగుతోంది జీవితం మీద. మనుష్యులతో పాటు ఋతువులు కూడా తమ రంగు, రుచి, వాసన కోల్పోతుండటం చూసి ఏదో నిర్వేదం ఆవరిస్తోంది. ఈ భూమి క్రమంగా నివాసయోగ్యతను కోల్పోతోంది. జీవితేచ్ఛను ఇక్కడ ఏదీ ప్రేరేపించడం లేదు. ఏముందని జీవించాలి ఇక్కడ? అతడు చెప్పడం పూర్తి చేశాడు. రాత్రి 3 గంటలు దాటింది. అప్పటి ఆ కాలపు నిశ్శబ్దాన్ని ఊరి చివరి ఆ పరిసరాలు ఉన్నది ఉన్నట్లుగా అనుభవిస్తున్నాయి. కీచురాళ్ల శబ్దం అక్కడి నిశ్శబ్దాన్ని నింపాదిగా తాగుతోంది. దూరంగా ఊళ్ళో కుక్క ఒకటి మొరిగి తిరిగి నిశ్శబ్దమైపోయింది. మేఘాలు లేని ఆకాశంలో చంద్రుడు హాయిగా కదులుతున్నాడు. చంద్రబింబం అతడి వైపు చూసింది. 50 ఏళ్లు దాటిన అతడి ముఖంలో అతడి 5 ఏళ్ల వయసులోని పసిపిల్లాడు కనిపించాడు దానికి. ఎంత జీవితోత్సపు సంబరంతో అప్పటి ఆ పిల్లాడు తన తల్లిదండ్రుల చేతివేళ్లు పట్టుకొని ఈ లోకంలోని వీధుల్లోకి అడుగుపెట్టాడో అప్పుడు. చంద్రబింబం కళ్ళల్లో కూడా నీళ్లు నిండాయి. ఆ కన్నీళ్లను అతనికి కనిపించకుండా తుడుచుకొని నిర్వేదంగా చెరువవతలి దూరపు చీకట్లలోకి చూస్తూ కూర్చున్న అతన్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. చెరువులోకి చూస్తూ చెప్పడం ప్రారంభించింది. నీ వ్యధంతా విన్నాక నాకేం చెప్పాలో తెలియడం లేదు. చెప్పడానికి నేను చంద్రుణ్ణి కూడా కాను, దాని ప్రతిబింబాన్ని. అయితే ఈ రాత్రి నీకు ఈ చెరువులోని చేపలు చెప్పిన 2 కవితలు మాత్రం తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. చేపలు కవిత్వం చెప్పాయా అని అతడు ఆశ్చర్యపోలేదు. చంద్రబింబమే చావబోతున్న వాడిని కాపాడినప్పుడు చేపలు కవిత్వం చెప్పడంలో ఆశ్చర్యమే ఉంది అనుకున్నాడు. అయితే ఆ కవితలేంటో మాత్రం వెంటనే వినాలనిపించి చెప్పు చెప్పు అన్నాడు ఆత్రంగా. చంద్రబింబం మొదటి కవిత చెప్పడం ప్రారంభించింది. ఇటు నుంచి అటు చూశాను. మరల వచ్చే మరణం ఆ చివర కనిపించింది. అటు నుండి ఇటు చూశాను. ఒకే ఒక్కసారి వచ్చే జీవితం ఈ చివర కనిపించింది. ఎటు నుండి ఎటు చూడాలో ఇప్పుడు అర్థమైంది. అతడికి నోట మాట రాలేదు. చేప చెప్పిన కవిత్వమే ఇలా ఉంటే చెరువు చెప్పిన కవిత్వం ఇంకా ఎలా ఉంటుందో అనుకున్నాడు. అతడు సంభ్రమాశ్చర్యాలలోంచి తేరుకోకముందే చంద్రబింబం మరో చేప చెప్పిన కవిత చెప్పడం ప్రారంభించింది. ఈ భూమి మీద 3 వంతుల నీరు, 1 వంతు నేల ఉన్నాయి. కాబట్టి మనిషి కష్టాలు, దుఃఖము అతడి మొత్తం జీవితంలోని 1 వంతు పరిధిలోకి మాత్రమే వస్తాయి. మిగతా 3 వంతుల్లోకి మానవ దుఃఖ ప్రవేశాలని సృష్టి నిషేధించింది. ఈ సృష్టి సౌకర్యం తెలియక 1 వంతు దుఃఖానికి 4 రెట్లు రోధిస్తున్న మనుషుల్ని చూసి 8 దిక్కులు ఎప్పటికీ జాలిపడుతూనే ఉన్నాయి. ఒక్కసారిగా పరిసరాలని గాఢమైన నిశ్శబ్దం కమ్ముకుంది. చేపలు చెప్పిన కవితల్ని
చంద్రబింబం చనిపోవడానికొచ్చిన మనిషికి వినిపించడం అనే సౌందర్యాత్మక దృశ్యాన్ని చూసి చెరువు చెంతనున్న కప్పలు కూడా కాసేపు శబ్దం చేయడం మర్చిపోయాయి. పావుగంట తర్వాత అతడు చంద్రబింబం ఒళ్ళో అలా పడుకునే చిన్న పిల్లాడిలా చప్పట్లు కొట్టాడు. చంద్రబింబం వైపు, దాని తలపై ఆకాశంలోని చంద్రుని వైపు గొప్ప ఆరాధనగా చూసి లేచి కూర్చున్నాడు. చెరువు అవతల 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రైల్వే స్టేషన్లో కొట్టిన గంట శబ్దం లీలగా వినిపించింది. చంద్రబింబానికి కృతజ్ఞతగా చేతులు జోడించాడు. చెరువులోకి అభినందనపూర్వకంగా చూశాడు. లేచి దుస్తుల కంటిన మట్టి దులుపుకుంటూ నెమ్మదిగా ఊరివైపు కదిలాడు. చెరువు కట్ట ఎక్కిన తర్వాత అతడు ఒక్క క్షణం ఆగి చెరువు వైపు చూశాడు. చంద్రబింబం తిరిగి నీళ్ల మీద తేలుతూ కనిపించింది. అతడి పెదవుల మీద సన్నని నవ్వు వెలిసింది. తిరిగి ఇంటివైపు నడక కొనసాగించాడు. అతడి మదిలో చంద్రబింబం చెప్పిన కవితల్లోని ఒకే ఒక వాక్యం గుండ్రంగా తిరుగుతోంది. వెలుతురు లాంటి వాక్యం. 1 వంతు పరిధిలోకి మాత్రమే వస్తాయి. పైన చెప్పిన కథలో చాలా వరకు అబద్ధం. అతడు ఆ రాత్రి 2 గంటల తర్వాత ఊరి చివరి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఇంట్లోంచి బయలుదేరి రావడం, బాల్యం నుండి ఇప్పటి వరకు అతడి జీవితంలో జరిగిన సంఘటనల్ని తలుచుకున్నప్పుడల్లా అతడు విచారానికి గురి కావడం, అతడు కవి కావడం, ఇవి మాత్రమే నిజం. అసలు జరిగిందేమిటంటే, ఆ రాత్రి ఇంట్లో అతడికి భార్యతో గొడవ అయింది. ఒక్క కుటుంబానికి ఎంత సంపాదిస్తే సుఖంగా సంతోషంగా జీవించగలుగుతారో అన్న చిన్న లెక్క తెలియక ఎప్పుడు అతన్ని దెప్పి పొడిచే అతని గయ్యాళి భార్య ఆ రోజు రాత్రి కాస్త శృతిమించి, సంపాదించడం చేత కాకపోతే ఎందులోనైనా దూకి చావచ్చుగా, మమ్మల్ని ఎందుకు చంపుతారు అని నోరు జారిన తర్వాత తీవ్ర అశాంతితో ఇక అతడికి నిద్ర పట్టలేదు. వెళ్ళి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుందామనే ఊరి చివరికి వచ్చాడు. కానీ దూకబోయే ముందు అతడికి తన 2 బిడ్డలు గుర్తుకొచ్చారు. ఇక ఆ పని చేయలేకపోయాడు. ఎన్ని బాధలు భరించైనా సరే ఆ ఆడపిల్లల కోసం బతకాలి అని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి బాధలైనా భరిస్తూ ఈ జీవితాన్ని దాటడానికి తన లోపలికి ఏదో వెలుతురు ప్రవేశిస్తే బాగుండు అనుకున్నాడు. కానీ ఎవరు నింపుతారు తన లోపలికి ఈ రాత్రి ఎంతో కొంత వెలుతురిని? అందుకోసం చెరువులోకి దూకితే చంద్రబింబం కాపాడినట్లు ఈ కథను అల్లుకున్నాడు. కథలో కవిత్వాన్ని కూడా కల్పించుకున్నాడు. కవిత్వంలో ఒక వాక్యం తళుక్కున మెరిసింది. అలా తనే సృష్టించుకున్న వెలుతురు సహాయంతో ఆ చీకట్లో అతడు తన మిగిలిన జీవితం వైపు బయలుదేరాడు. ఇది వెలుతురు కథ. ఇటు నుంచి అటు చూశాను. మరల వచ్చే మరణం ఆ చివర కనిపించింది. అటు నుండి ఇటు చూశాను. ఒకే ఒక్కసారి వచ్చే జీవితం ఈ చివర కనిపించింది. ఎటు నుండి ఎటు చూడాలో ఇప్పుడు అర్థమైంది. జీవితాన్ని ఎటు నుండి ఎటు చూడాలో చెప్పే అందమైన వాక్యాలు. వెలుతురులాంటి వాక్యం. కష్టాలు దుఃఖాలు 1 వంతు పరిధిలోకి మాత్రమే వస్తాయి. అద్భుతం కదూ? జీవితంలో ముందుకు పోవాలంటే మన వెలుతురుని మనమే తెచ్చుకోవాలి. ఇంత చక్కటి సందేశాన్నిచ్చే కథలు, చిన్నవైన చిక్కనైన కథలు మరిన్ని రావాలనిపిస్తుంది. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.